ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా అపూర్వ రాపూర్వ, రఘుని గుర్తుపట్టావా? నమస్కారం అండి. రే రఘు, అపూర్వరా? నీ మరదలు అపూర్వ కదా? ఇంటికొచ్చినప్పుడల్లా బావా బావా అని నీ చుట్టూ తిరుగుతూ ఉండేది. ఎప్పుడు మీ ఇంట్లోనే ఉండేది కదా? శోభ వెళ్ళిపోయిన తర్వాత ఇక తనే నా జీవితమైంది. ప్రాణ స్నేహితుడివైనా నీక్కూడా చెప్పకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నమస్తే అండి. నమస్కారం అండి. అమ్మా నమస్కారం. కాసేపట్లో కథ ప్రారంభమవుతుంది, కూర్చోండమ్మా. అలాగేనండి. శోభ దూరమైందన్న మనస్తాపంతోనే హైదరాబాద్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఓ, పెళ్లి చేసుకున్నావా? అవునరా. అత్తయ్య, మామయ్య అక్కడున్నారు. సరే. ఓ, అలాగా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఇలా ఉన్నానమ్మా. మీరిక్కడున్నారా? జానకి రా. రేయ్, నా భార్య జానకిరా. నమస్కారం అండి. నాకెందుకు తెలియదురా, ఈ రాముడికి సీతలాంటి భార్య దొరికిందని అందరం చెప్పుకునేవాళ్ళం కదా. ఇంటికి ఎవరొచ్చినా తల్లిలా చెల్లిలా ప్రేమగా మాట్లాడే జానకిని మర్చిపోగలమా? నా కూతురు రామలక్ష్మిరా. నా కాబోయే అల్లుడు శౌర్య. నమస్కారం అండి. వీడు నా మేనల్లుడు శ్రీను, వాడి భార్య చారు. నమస్తే. ఏరా సీను, అప్పుడు ఇంతుండేవాడివి, ఎంత పెద్దోడివయ్యావురా? చిన్నప్పుడు ఈ మావయ్యని వదలకుండా తిరిగేవాడివి. అన్నయ్య గారు, ఈ అమ్మాయి మీ అమ్మాయా? చిచి, ఈ అమ్మాయి నా కూతురేంటి? మా కూతురు నక్షత్ర. ధన స్థాయి ఎక్కడా, దీని స్థాయి ఎక్కడా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.